ఓం శాంతి. జూలై 9వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, సత్యమైన తండ్రితో లోపల బయట సత్యంగా ఉండండి. అప్పుడే దేవతలుగా అవ్వగలరు. బ్రాహ్మణులైన మీరే ఫరిష్తాల నుండి దేవతలుగా అవుతారు. ప్రశ్న: ఈ జ్ఞానాన్ని వినేందుకు లేక ధారణ చేసేందుకు ఎవరు అధికారులుగా అవ్వగలరు? జవాబు: ఎవరైతే ఆల్రౌండ్ పాత్ర చేశారో, ఎవరైతే అందరికంటే ఎక్కువ భక్తి చేశారో వారే జ్ఞానాన్ని ధారణ చేయడంలో చాలా వేగంగా ముందుకెళ్తారు. వారే ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు. మీరు శాస్త్రాలను ఒప్పుకోరా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మేము చదివినన్ని శాస్త్రాలు, మేము చేసినంత భక్తి ప్రపంచంలో మరెవ్వరూ చెయ్యలేదు. మాకిప్పుడు భక్తికి ఫలితం లభించింది, కావున మాకిప్పుడు భక్తి చేసే అవసరం లేదని చెప్పండి. ఓం శాంతి. బేహద్దు తండ్రి కూర్చొని బేహద్దు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సర్వాత్మల తండ్రి సర్వాత్మలకు అర్థం చేయిస్తారు. ఎందుకంటే వారు సర్వుల సద్గతి దాత. ఇక్కడున్న ఆత్మలన్నిటినీ జీవాత్మలనే అంటారు. శరీరము లేకుంటే ఆత్మ చూడలేదు. భలే డ్రామా ప్లాన్ అనుసారం తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారు. అయితే నేను స్వర్గాన్ని చూడనని తండ్రి అంటున్నారు. అది ఎవరి కొరకు ఉందో వారే చూడగలరు. మిమ్మల్ని చదివించిన తర్వాత మళ్ళీ నేను ఏ శరీరాన్ని ధారణ చెయ్యను. కనుక శరీరము లేకుండా ఎలా చూడగలను? ఎక్కడ పడితే అక్కడ ఉండను. అన్నీ చూస్తాననేది లేదు. ఏ పిల్లలను పుష్పాల సమానంగా తయారు చేసి స్మృతియాత్ర నేర్పిస్తున్నారో అలాంటి పిల్లలనే తండ్రి చూస్తారు. యోగమను పదము భక్తికి సంబంధించినది. జ్ఞానాన్నిచ్చేవారు జ్ఞానసాగరుడొక్కరే. వారినే సద్గురువని అంటారు. మిగిలిన వారంతా కేవలం గురువులు మాత్రమే. వారే సత్యాన్ని చెప్పేవారు, సత్యఖండాన్ని స్థాపించేవారు. భారతదేశం సత్యఖండంగా ఉండేది. అక్కడ అందరూ దేవీదేవతలే నివసించేవారు. మీరిప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. కాబట్టి సత్యమైన తండ్రితో ఆంతరికంగా బాహ్యంగా సత్యంగా అవ్వాలని పిల్లలకు అర్థం చేయిస్తారు. మొదట అడుగడుగున అసత్యమే ఉండేది. స్వర్గములో ఉన్నత పదవిని పొందాలంటే అదంతా వదిలేయాలి. స్వర్గానికి అందరూ వెళ్తారు, కానీ తండ్రిని తెలుసుకొని కూడా వికర్మలను వినాశనం చేసుకోకుంటే శిక్షలను అనుభవించి లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవాల్సి ఉంటుంది. పదవి కూడా చాలా తక్కువది లభిస్తుంది. ఈ పురుషోత్తమ సంగమయుగంలో రాజధాని స్థాపన అవుతూ ఉంది. రాజధాని సత్యయుగంలో కానీ కలియుగంలో కానీ స్థాపన అవ్వజాలదు. ఎందుకంటే తండ్రి సత్యయుగంలోనూ రారు, కలియుగంలోనూ రారు. ఈ యుగమును పురుషోత్తమ కళ్యాణకారి యుగమని అంటారు. ఇందులోనే తండ్రి వచ్చి అందరి కళ్యాణము చేస్తారు. కలియుగము తర్వాత సత్యయుగము రావాలి. కాబట్టి సంగమయుగము కూడా తప్పకుండా ఉండాలి. ఇది పతిత పాత ప్రపంచమని తండ్రి అర్థం చేయించారు. దూరదేశ నివాసి మహిమ కూడా ఉంది. అయితే పరాయి దేశంలో
తన పిల్లలు ఎక్కడ లభిస్తారు? పరాయి దేశంలో పరాయి పిల్లలే లభిస్తారు. నేను ఎవరిలో ప్రవేశిస్తానో ఆ పిల్లలకు బాగా అర్థం చేయిస్తాను. స్వపరిచయం కూడా ఇస్తాను. మరియు ఎవరిలో ప్రవేశిస్తానో అతనికి కూడా ఇది నీ అనేక జన్మల అంతిమ జన్మ అని అర్థం చేయిస్తాను. ఎంత స్పష్టంగా ఉంది! మీరిప్పుడు ఇంకా పురుషార్థులు, సంపూర్ణ పవిత్రులుగా లేరు. సంపూర్ణ పవిత్రులను ఫరిష్తాలని అంటారు. ఎవరైతే పవిత్రంగా లేరో వారిని పతితులనే అంటారు. ఫరిష్తాలుగా అయిన తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతారు. సూక్ష్మవతనంలో మీరు సంపూర్ణ ఫరిష్తాలను చూస్తారు. వారిని ఫరిష్తాలని అంటారు. కాబట్టి తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు ఒక్క అల్ఫ్నే స్మృతి చేయండి. అల్ఫ్ అనగా బాబా. వారిని అల్లా అని కూడా అంటారు. తండ్రి ద్వారా స్వర్గ వారసత్వము లభిస్తుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. స్వర్గాన్ని ఎలా రచిస్తారు? స్మృతి యాత్ర మరియు జ్ఞానము ద్వారా. భక్తిలో జ్ఞానముండదు. బ్రాహ్మణులకు కేవలం ఒక్క తండ్రి మాత్రమే జ్ఞానమిస్తారు. బ్రాహ్మణులు శిఖ కదా ఉన్నతమైనవారు. మీరిప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారు. తర్వాత పల్టీలాట ఆడతారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, శూద్రులుగా అగుటనే విరాట రూపమని అంటారు. విరాట రూపము బ్రహ్మ, విష్ణు, శంకరులదని అనరు. అందులో శిఖ అయిన బ్రాహ్మణులే లేరు. తండ్రి బ్రహ్మ తనువులో వస్తారని ఎవ్వరికీ తెలీదు. బ్రాహ్మణ కులమే సర్వోత్తమ కులము. ఇప్పుడు తండ్రి వచ్చి చదివిస్తున్నారు. తండ్రి శూద్రులనైతే చదివించరు కదా, వారు బ్రాహ్మణులనే చదివిస్తారు. చదివించుటలో కూడా సమయము పడుతుంది. రాజధాని స్థాపన అవ్వనున్నది. మీరు ఉన్నతాతి ఉన్నతమైన పురుషోత్తములుగా అవ్వండి. కొత్త ప్రపంచాన్ని ఎవరు రచిస్తారు? తండ్రే రచిస్తారు. ఇది మర్చిపోకండి. మాయ మిమ్మల్ని మరపింపజేస్తుంది. దాని కర్తవ్యమే మరపింపచేయడం. అది జ్ఞానములో అంతగా జోక్యం చేసుకోదు. స్మృతిలోనే జోక్యం చేసుకుంటుంది. ఆత్మలో చాలా మురికి నిండి ఉంది. అది తండ్రి స్మృతి లేకుండా శుభ్రము అవ్వలేదు. యోగమనే పదము విని పిల్లలు తికమక పడతారు. బాబా, మాకు యోగము కుదరడం లేదని అంటారు. వాస్తవానికి యోగమను పదము హఠయోగులకు సంబంధించినది. సన్యాసులు బ్రహ్మముతో యోగము చెయ్యాలని చెప్తారు. బ్రహ్మతత్వము చాలా విశాలమైనది. ఆకాశంలో నక్షత్రాలు కనిపించిన విధంగా అక్కడ కూడా చిన్న చిన్న నక్షత్రాల వంటి ఆత్మలు ఉంటాయి. అది సూర్య చంద్రుల వెలుగు పడజాలని స్థానములో ఆకాశానికి అతీతంగా ఉంటుంది. కాబట్టి మీరెంత చిన్న చిన్న రాకెట్ అయ్యారో చూడండి. అందుకే మొట్టమొదట ఆత్మజ్ఞానమునివ్వాలని బాబా చెప్తారు. అది ఒక్క భగవంతుడు మాత్రమే ఇవ్వగలరు. కేవలం భగవంతుని గురించే కాదు, వారికి ఆత్మల గురించి కూడా ఏమీ తెలీదు. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల చక్రపు అవినాశి పాత్ర నిండి ఉంది. దీనిని కూడా ప్రకృతి సిద్ధమని తప్ప మరేమీ అనలేరు. ఆత్మ 84 జన్మల చక్రములోనే తిరుగుతూనే ఉంటుంది. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి
ఈ చక్రము రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇది డ్రామాలో రచింపబడింది. ప్రపంచము అవినాశి, వినాశనమెప్పుడూ అవ్వదు. వారు పెద్ద ప్రళయమవుతుందని, తరువాత కృష్ణుడు రావి ఆకుపై బొటనవ్రేలును చప్పరిస్తూ వస్తున్నట్లు చూపిస్తారు. కానీ ఇలాంటిదేమీ జరగదు. అది నియమ విరుద్ధము. మహాప్రళయము ఎప్పుడూ జరగదు. ఒకే ధర్మస్థాపన, అనేక ధర్మాల వినాశనం నడుస్తూనే ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా 3 ధర్మాలు ఉన్నాయి. ఇది శుభకరమైన సంగమయుగము. పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. నిన్న కొత్త ప్రపంచం ఉండేది. ఈరోజు అదే పాతదిగా అయ్యింది. నిన్నటి ప్రపంచమెలా ఉండేదో మీకు తెలుసు. ఎవరు ఏ ధర్మానికి చెందినవారో వారు వచ్చి ఆ ధర్మాన్నే స్థాపన చేస్తారు. వారైతే కేవలం ఒక్కరే వస్తారు, చాలామంది ఉండరు. తరువాత మళ్ళీ నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీకు ఎలాంటి కష్టమును ఇవ్వను. పిల్లలకు కష్టమునెలా ఇస్తాను? అతి ప్రియమైన తండ్రిని కదా. నేను మీ సద్గతి దాతను, దుఃఖహర్త సుఖకర్తను. స్మృతి కూడా నన్ను ఒక్కరినే చేస్తారు. భక్తి మార్గంలో ఏమేమో చేసేశారు. నన్ను ఎంతగానో నిందించారు. భగవంతుడు ఒక్కరే అని అంటారు. సృష్టి చక్రము కూడా ఒక్కటే. ఆకాశంలో మరొక ప్రపంచమేదీ లేదు. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రంలో సృష్టి ఉందని, క్రింద పడకుండా ప్రపంచముందని మానవులు అనుకుంటారు. ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు ఒక్కరే. మొత్తం సృష్టిలోని ఆత్మలన్నీ మీతో కూర్చబడి ఉన్నవని కూడా మహిమ చేస్తారు. ఇది మాల వంటిది. దీనిని బేహద్ రుద్రమాల అని కూడా అనవచ్చు. సూత్రములో బంధింపబడి ఉన్నారు. మహిమ చేస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి తెలియజేస్తున్నారు, పిల్లలు, నేను మీకు ఏమాత్రము కష్టమునివ్వను. మొట్టమొదట భక్తి ఎవరు చేశారో వారే జ్ఞాన మార్గంలో తీవ్రంగా ముందుకు వెళ్తారు. ఎక్కువగా భక్తి చేస్తే వారికి ఫలము కూడా ఎక్కువగా లభించాలి. భక్తికి ఫలము భగవంతుడిస్తారని అంటారు. వారు జ్ఞానసాగరులు కాబట్టి తప్పకుండా జ్ఞానము ద్వారానే ఫలమునిస్తారు కదా. భక్తి ఫలము గురించి ఎవ్వరికీ తెలీదు. భక్తికి ఫలము జ్ఞానము. దాని ద్వారా స్వర్గవారసత్వము, సుఖము లభిస్తుంది. కాబట్టి ఫలము ఇస్తారు అనగా నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఒక్క తండ్రే తయారు చేస్తారు. రావణుని గురించి కూడా ఎవ్వరికీ తెలీదు. దీనిని పాత ప్రపంచమని కూడా అంటారు. ఎప్పటి నుండి పాతగా అయ్యింది? ఇది ఎవ్వరూ లెక్కించలేరు. తండ్రి మానవ సృష్టిరూపీ వృక్షానికి బీజరూపము. వారు సత్యమైనవారు. వారెప్పటికీ వినాశనం అవ్వరు. దీనిని తల్లక్రిందుల వృక్షమని అంటారు. తండ్రి పైన ఉన్నారు. ఆత్మలు తండ్రిని పైన చూస్తూ పిలుస్తారు. శరీరమైతే పిలవలేదు. ఆత్మ ఒక శరీరము నుండి వేరై మరొక శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ క్షీణించదు, వృద్ధి చెందదు, మృత్యువును పొందదు.
ఇది తయారు చేయబడిన డ్రామా. మొత్తం ఆట అంతటి ఆది మధ్యాంత రహస్యాన్ని తండ్రి తెలిపించారు. ఆస్తికులుగా కూడా చేశారు. ఈ లక్ష్మీనారాయణులలో ఈ జ్ఞానము లేదని కూడా తండ్రి తెలిపించారు. అక్కడైతే ఆస్తికులు నాస్తికుల గురించి తెలియను కూడా తెలీదు. ఇప్పుడు ఈ సమయంలో తండ్రే అర్థాన్ని తెలియజేస్తున్నారు. ఎవరికైతే తండ్రి మరియు రచనల ఆది మధ్యాంతాలు వాటి కాల పరిమితుల గురించి తెలీదో అలాంటి వారిని నాస్తికులని అంటారు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు. అక్కడ ఈ విషయాలేవీ ఉండవు. ఇది ఆట కదా. 1 సెకండులో జరిగిన విషయం మరొక సెకండులో జరగదు. డ్రామా టిక్ టిక్ అంటూ తిరుగుతూనే ఉంటుంది. జరిగిపోయిన చక్రము పునరావృతమవుతూ ఉంటుంది. ఉదాహరణకు 2 లేక 3 గంటల తర్వాత అదే సినిమా రీలు మళ్ళీ ఎలా తిరుగుతూ ఉంటుందో ఇది కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది. అందులో ఇల్లు మొదలైనవి పడగొడతారు. మళ్ళీ చూస్తే నిర్మింపబడి ఉంటాయి. అదే ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇందులో తికమకపడే విషయమే లేదు. ముఖ్యమైన విషయం ఆత్మల తండ్రి పరమాత్మ. ఆత్మలు పరమాత్మ చాలా కాలము నుండి వేరుగా ఉన్నారు. వేరుగా అయ్యి పాత్ర చేసేందుకు ఇక్కడకు వస్తారు. మీరు పూర్తి 5000 సంవత్సరాలు వేరుగా ఉన్నారు. మధురమైన పిల్లలైన మీకు ఆల్రౌండ్ పాత్ర లభించింది కనుక మీకు మాత్రమే అర్థం చేయిస్తున్నాను. మీరు జ్ఞానానికి కూడా అధికారులు. అందరికంటే భక్తి ఎవరు ఎక్కువగా చేశారో జ్ఞానములో కూడా వారే చురుకుగా ముందుకు వెళ్తారు. ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు. మొదట ఒక్క శివబాబాకు మాత్రమే భక్తి జరుగుతుంది. తర్వాత దేవతలకు, తర్వాత పంచతత్వాలకు కూడా భక్తి చేస్తారు. వ్యభిచారులుగా అయిపోతారు. ఇప్పుడు అనంతమైన తండ్రి మిమ్మల్ని బేహద్దులోకి తీసుకెళ్తారు. వారు మళ్ళీ బేహద్ భక్తి యొక్క అజ్ఞానములోకి తీసుకెళ్తారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. అయినా ఇక్కడి నుండి వెలుపలికి వెళ్ళగానే మాయ మరపింపజేస్తుంది. ఎలాగైతే గర్భములో ఉన్నప్పుడు మేమిలా తప్పులు చేయమని పశ్చాత్తాపపడి బయటకు వస్తూనే మర్చిపోతారో ఇక్కడ కూడా అలాగే బయటకు వస్తూనే మర్చిపోతారు. ఇది మరుపు స్మృతుల ఆట. మీరిప్పుడు తండ్రికి దత్తు పిల్లలుగా అయ్యారు. శివబాబా సర్వాత్మల అనంతమైన తండ్రి. తండ్రి ఎంత దూరం నుండి వస్తారు? వారి ఇల్లు పరంధామము. పరంధామము నుండి వచ్చారంటే తప్పకుండా పిల్లల కొరకు బహుమతి తీసుకొస్తారు. అరచేతిలో వైకుంఠాన్ని కానుకగా తీసుకొస్తారు. తండ్రి చెప్తున్నారు, క్షణంలో స్వర్గరాజ్యాన్ని తీసుకోండి. అందుకు కేవలం తండ్రిని తెలుసుకోండి అని తండ్రి అంటారు. వారు సర్వాత్మలకు తండ్రి కదా. నేను మీ తండ్రినని వారు చెప్తున్నారు. నేనెలా వస్తానో కూడా మీకు అర్థం చేయిస్తాను. నాకు రథము తప్పకుండా కావాలి. ఎలాంటి రథము? ఏ మహాత్మది తీసుకోను. మీరు బ్రహ్మను భగవంతుడని, బ్రహ్మను దేవత అని కూడా చూపిస్తున్నారని వెలుపలివారు అంటారు. అరే, మేమెక్కడ చెప్తున్నాము? వృక్షముపై చిట్ట చివరన వృక్షమంతా
తమోప్రధానమైనప్పుడు అతడు నిలబడి ఉన్నాడు. బ్రహ్మ అని కూడా అక్కడ నిలబడి ఉన్నారంటే అనేక జన్మల అంతిమ జన్మ అని అర్థము కదా. నేను నా అనేక జన్మల అంతిమ జన్మలో వానప్రస్థ స్థితిలో ఉన్నప్పుడు తండ్రి వచ్చారని బ్రహ్మయే స్వయంగా చెప్తున్నారు. వారు వచ్చి వ్యాపారము మొదలైనవన్నీ విడిపించారు. 60 సంవత్సరాల తర్వాత మానవులు భగవంతునితో మిలనము చేసేందుకు భక్తి చేస్తారు. మీరందరూ మానవ మతమనుసారము నడిచేవారు. ఇప్పుడు తండ్రి మీకు శ్రీమతమునిస్తున్నారని బాబా చెప్తున్నారు. శాస్త్రాలు రాసేవారు కూడా మనుషులే. దేవతలు రాయరు, చదవరు. సత్యయుగంలో శాస్త్రాలు ఉండవు, భక్తే ఉండదు. శాస్త్రాలలో అంతా కర్మకాండ గురించి రాయబడి ఉంది. ఇక్కడ అలాంటి విషయమే లేదు. బాబా జ్ఞానమునివ్వడం మీరు చూస్తారు. భక్తి మార్గంలో అయితే చాలా శాస్త్రాలను చదివాము. మీరు వేదశాస్త్రాలు మొదలైనవి నమ్మరా అని ఎవరైనా అడిగితే మనుష్య మాతృలందరికంటే మేమే ఎక్కువగా ఒప్పుకుంటామని చెప్పండి. మొదటి నుండి అవ్యభిచారి భక్తి కూడా మేమే ప్రారంభించాము. కానీ మాకిప్పుడు జ్ఞానము లభించింది. జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. కనుక మేము ఇంకెందుకు భక్తి చేస్తామని చెప్పండి. తండ్రి చెప్తున్నారు, పిల్లలు చెడు వినకండి, చెడు చూడకండి. మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండని తండ్రి చాలా సరళంగా తెలియజేస్తున్నారు. వారు నేనే అల్లానని అనేస్తారు. ఇక్కడ నేను ఆత్మను, తండ్రి సంతానాన్నని మీకు శిక్షణ లభించింది. దీనిని మాయ క్షణక్షణము మరపింపజేస్తుంది. దేహాభిమానము ఉంటేనే ఉల్టా పనులు జరుగుతాయి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలు తండ్రిని మర్చిపోకండి, సమయాన్ని వృధా చేయకండి. అచ్చా मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, రచయిత మరియు రచనల రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకుని ఆస్తికులుగా అవ్వాలి. డ్రామా జ్ఞానములో తికమక పడరాదు. తమ బుద్ధిని హద్దు నుండి బేహద్దులోకి తీసుకెళ్ళాలి. 2వ పాయింట్, సూక్ష్మవతనవాసి ఫరిష్తాగా అవ్వాలంటే సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి. ఆత్మలో నిండిన మురికిని స్మృతి బలము ద్వారా తొలగించి శుభ్రం చేసుకోవాలి. వరదానము, ఈశ్వరీయ రసాన్ని అనుభవం చేసి ఏకరస స్థితిలో ఉండే శ్రేష్ఠ ఆత్మా భవ. వివరణ, ఏ పిల్లలైతే ఈశ్వరీయ రసాన్ని అనుభవం చేస్తారో వారికి ప్రపంచంలోని అన్ని రసాలు రసహీనంగా అనిపిస్తాయి. ఉండేదే ఒకే మధురమైన రసమైనప్పుడు అటెన్షన్ ఆ ఒక్కవైపే పోతుంది కదా. సహజంగానే ఆ ఒక్కవైపు మనసు లగ్నమైపోతుంది. శ్రమ అనిపించదు. తండ్రి స్నేహము, తండ్రి సహాయం, తండ్రి తోడు, తండ్రి ద్వారా సర్వప్రాప్తులు సహజంగానే ఏకరస స్థితిని తయారు చేస్తాయి. ఇటువంటి ఏకరస స్థితిలో స్థితమై ఉండే ఆత్మలే శ్రేష్టమైన ఆత్మలు. స్లోగన్, మురికిని ఇముడ్చుకొని రత్నాలనివ్వడమే మాస్టర్ సాగరంగా అవ్వడము. ఓం శాంతి.